నమః. ఓం శాంతి. నా ఆత్మ బంధువులు, సోదరులు, సోదరీమణులు అందరికీ ఈశ్వరీయ నమః శుభాంశలు. ప్రియ ఆత్మ బంధువులారా, సత్యాన్ని గ్రహించండి. మూఢ ఆచారాలని, మూఢ విశ్వాసాన్ని విడిచిపెట్టండి. వేద మార్గాన్ని నడవండి. వైదిక ధర్మం వైపు నడవండి. వేదం ఏమి చెప్పిందో దాని ప్రకారంగా మీ జీవన విధానాలను సాగించండి. అప్పుడే మన సనాతనమైన వైదిక ధర్మం విరాజిల్లుతుంది. ప్రపంచానికే తలమానికంగా ఉండినటువంటిది మన భారతదేశం. మూఢాచారాలతోటి, మూఢ సాంప్రదాయాలతోటి, అంధవిశ్వాసాలతోటి భయంకరంగా భక్తి అనే పేరుతో వెర్రి తలలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీటన్నిటి నుంచి మరలండి. సత్యమైన భక్తి, నిజమైన భక్తి ఆ యొక్క పరమాత్మకు జరగాలి. అలాగనే మనకి పితృయజ్ఞం అని చెప్పేసి ఒకటి ఉన్నది. ఈ పితృయజ్ఞ కార్యక్రమాల్లో అనేక మూఢాచారాలు చేరిపోయాయి, అంధవిశ్వాసాలు చేరిపోయాయి. దానితో ఇప్పుడు వ్యవస్థ ఇష్టానుసారంగా పరుగులు పెడుతూ వస్తూ ఉంది. దాని గురించి, పితృయజ్ఞం గురించి అసలు వేదాలు ఏం చెప్పాయి, ఈ రోజు నుంచి అది తెలుసుకుందరు. కానీ పితృయజ్ఞంలో మీకు ఒక్కొక్కటి వినిపిస్తూ వస్తుంటాను. నా ప్రియ సోదరులు, సోదరీమణులు, సత్యాన్ని గ్రహించండి. మూఢ విశ్వాసాలకు వెళ్ళకండి. మరొకసారి అంధవిశ్వాసాలకు వెళ్ళకండి. సరే, ఈరోజు ఏం చెప్పిందో చూద్దాం. నా ప్రియ ఆత్మీయ సోదరుడు, సత్యాన్ని గ్రహించండి. సత్యాన్వేషణలో ఎక్కడ కూడా రాజీ పడకండి. ఈ జీవితం అమూల్యమైనటువంటిది. మూఢ విశ్వాసాలతోటి, అంధవిశ్వాసాలతోటి, రకరకాల ఆచార వ్యవహార సాంప్రదాయాలతో జీవితం సాగించుకుంటూ పోతూ ఉంటే ఆఖరిని చింతించాల్సి వస్తుంది, సత్యం తెలుసుకోలేకపోవటం వలన. ఇలాంటి తక్కువ సమయం జీవితంలోనే సత్య మార్గం వైపున వెళుతూ ఆ పరమాత్మ యొక్క ఆరాధికునిగా మారి వేద ప్రమాణాలతో జీవితాన్ని నడిపించుకుంటూ వస్తుంటే యోగ సాధన ముఖ్యం, జ్ఞాన సాధన ముఖ్యం. మీరు చేసేటువంటి భక్తి సాధన మీ జీవనానికి ఏ విధంగా కూడా ఫలితాలను ఇవ్వదు. వేద ప్రమాణాలతో చూడండి, మీరు శాస్త్ర ప్రమాణాలు కావు. శాస్త్రాలు మనుషుల చేత రచించబడినవి. వేదములు ఈశ్వరుడు పరమాత్మ చేత రచించబడినది, చెప్పబడినది. ఈశ్వరి వేదము ప్రోక్తము, ఈశ్వర ప్రోక్తము. కాబట్టి నా ప్రియ ఆత్మీయ సోదరుడు, సత్యాన్వేషణలో మూఢ విశ్వాసాలను వదిలిపెట్టండి. ఇంతకీ చెప్పవలసింది ఏమిటంటే, దేవతలు ఎవరు? మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ప్రచారంలో ఉన్నది ఏమిటంటే పితృదేవతలని, దేవతలని చెప్తున్నాం. అలాగనే ఇంకా కొంచెం లోపలికి వెళితే పితృతర్పణము, పితృశ్రాద్ధము అని బాగా ప్రచారంలోకి వెళ్ళిపోయాయి. దీనికి ఒక శాస్త్రం కూడా తయారైపోయింది. అసలు పితృదేవతలు అంటే ఎవరు? దేవతలు అంటే ఎవరు? వేదం ఏం చెప్పింది? పితృదేవతల గురించి ఏం చెప్పింది? దేవతల గురించి ఏం చెప్పింది? చూస్తే శతపథ బ్రాహ్మణం, మాధ్యందిన శతపథ బ్రాహ్మణములో మీకు 14వ కాండంలో చక్కగా కనబడుతుంది. దేవతలు 33 దేవతలు, 33 కోట్లు కాదు. కోటి అనగా ప్రకారము, 33 ప్రకారములుగా దేవతలు మనకున్నారు. అది మర్చిపోయి 33 కోట్లు అని చెప్పుకుంటూ ప్రచారం అయిపోయింది. ఆ తర్వాత కొంతమంది 3 కోట్ల దేవతలు, 3 కోట్ల మంది దేవతలు, ఇది ప్రచారంలోకి వెళ్ళిపోయింది. 3 కోట్ల దేవతలు కాదు, 33 కోట్ల దేవతలు కాదు. అది తర్వాత చెప్పుకుందాం. ముందు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన 33 ప్రకారంలో దేవతలు ఎవరు, ఇవి వివరిస్తాను చూడండి. అష్టవసువులు అంటే పంచభూతములు, పంచతత్వములు.
సూర్య చంద్ర నక్షత్రాలు, ఇవి 8 నివాసయోగ్యం చేత ఇవి 8, ఈ 8 దేవతలు. తర్వాత ఏకాదశ రుద్రులు 11, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకుల దేవదత్త ధనంజయ జీవాత్మ. జీవుడు శరీరం విడిచిపెట్టేటప్పుడు రోదన కలిగిస్తుంది కాబట్టి రుద్రదేవతలు అంటారు. ఇవి 11. ఆ తర్వాత ద్వాదశాదిత్యులు, ఇవి 12. అంటే కాలము. జీవుడు ఆత్మ శరీరం ధరించిన తర్వాత గర్భం నుంచి బయటకు వస్తున్న తర్వాత క్షణముడు ఆయు ప్రమాణ క్షణం అయిపోతుంటుంది కాలగమన ప్రవాహంలో. కాబట్టి ద్వాదశాదిత్యులు ఇవి 12. తర్వాత ప్రజాపతి విద్యుత్తు. ప్రజాపతి అంటే యజ్ఞం, ఇది విద్యుత్తు. పూర్వోక్త దివ్య గుణముల చేత ఈ మానవులకి ఇవన్నీ కూడా పూర్తిగా దివ్య గుణాలతో జీవన విధానానికి సర్వేదా సహకరిస్తూ వస్తుంటాయి. కాబట్టి ఇవి దేవతలు. ఈ 33కి కూడా, ఈ 33కి ప్రభువు, స్వామి, పూజ్యుడు, యోగ్యుడు అయినటువంటి పరమాత్మ ఉపాస్య దేవత. ఇది మనకి మాధ్యమిక శతపథ బ్రహ్మణం చెప్పింది, వేదం ఇదే చెప్పింది. మరి మీరు అనుకునే దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు పురాణాలలోంచి వచ్చారు. పురాణములలోనూ దేవతలు అనేవి అద్భుత రచనతోటి ప్రజలకి కొన్ని కథలతో చూపించుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు తప్ప వాస్తవానికి మీకు పురాణాలలోని దేవతలు అంటే ఎవరు కూడా లేరు. నిరాకారమైన పరమాత్మకు ఉపాస్య దేవత అని వేదం ఖరాఖండిగా ఖచ్చితంగా చెప్తుంది. మరి మనకి ఇప్పుడు పితృదేవతలు ఎవరు? దేవతలు ఎవరు? పితృదేవతలు అనేటప్పటికీ తల్లిదండ్రులు, మాతామహార్జులు, పితామహార్జులు వీరు. అలాగనే దేవతలు యో సత్యం వదంతి తే వై దేవాహ, సత్యాన్ని వచించేటటువంటి వారు, సత్యమార్గం నడిచేటటువంటి వారు, నడిపించేటటువంటి వారు, జ్ఞానులు, యోగులు, విద్వాంసులు, పండితులు, మహర్షులు, వీళ్ళందరూ దేవతల సెక్షన్కి వచ్చేస్తున్నారు. మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక వ్యవస్థ మారిపోయింది. చనిపోయినటువంటి వారిని పితృదేవతలను అన్న ప్రారంభించారు. చనిపోయినటువంటి వాడు పితృదేవతలు కాదు, జీవించి ఉండినటువంటి వాడు పితృదేవతలు. జన్మించిన తర్వాత మనం అందరికీ కూడా వాళ్ళు మన జీవన విధానంలో సర్వ విధాల సహకారాలు అందిస్తూ మన ఉన్నతికి పాటుపడుతుంటారు. వీళ్ళు పితృదేవతలు, తల్లిదండ్రులు వీళ్ళు పితృదేవతలు. ఈ పితృదేవతలు అనేటువంటి విధానాలకు వచ్చినప్పటికీ చనిపోయిన తర్వాత పితృతర్పణము, శ్రాద్ధము అని చెప్పడం ప్రారంభించాం. ఇది ప్రచారంలోకి వచ్చేసేసింది. శ్రాద్ధం ఏమిటి, తర్పణం ఏమిటి, రహస్యాలు ఏమిటి ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. మీకు చూపిస్తాను చూడండి. 1 పితృతర్పణము, 2 పితృశ్రాద్ధము. విద్వద్రూపులకు దేవతలు, పితృలు, ఋషులు మన వారు సుఖపడినట్లు చేయు కర్మణముకు తర్పణమని పేరు. అది తర్పణము అంటే ఏమిటంట? విద్వద్రూపులకు దేవతలు అంటే ఎవరయ్యారు? ఇక్కడ విద్వాంసులు, పండితులు, ఋషులు, యోగులు, జ్ఞానులు వీళ్ళు. పితృలు ఎవరయ్యారు? తల్లిదండ్రులు తలక మాతామహార్జులు, పితామహార్జులు వీళ్ళు అయ్యారు. వీళ్ళందరూ కూడా సుఖపడేటట్లు విధంగా వాళ్ళకి మీరు చేసే కర్మ అంటే పని, వాళ్ళు సర్వవిధాలా సుఖపడేటట్లుగా మీరు చేసే కర్మ పని ఏదైతే ఉంటుందో దానికి తర్పణం అని పేరు. అలాగే వారికి శ్రద్ధతో చేయు శావ శ్రాద్ధం అనబడను వివరించి చెప్తుంది. జీవించి ఉండినటువంటి తల్లిదండ్రులకు, అలాగే జీవించి ఉండినటువంటి విద్వాంసులు, పండితులు, జ్ఞానులు వీళ్ళందరికీ జీవించి ఉండినప్పుడు వాళ్ళకి శ్రద్ధతో మీరు చేసేటటువంటి సేవ ఏదైతే ఉందో అది శ్రాద్ధము. వాళ్ళు జీవించి ఉండినప్పుడు వాళ్ళకి మీరు కర్మ వాళ్ళు చేసుకోలేరు. ఇక్కడ మీకు వివరిస్తాను చూడండి. తల్లిదండ్రులు ఉన్నారండి, వృద్ధాప్యానికి వచ్చేసారు. వారి జీవన విధానం అంతా కూడా తన సంతానం గురించే, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, రక్తాన్ని చెమటగా మార్చి ధనం సంపాదించి ఊడిగాలు చేసి రకరకాల కర్మలు చేసి వీళ్ళ పోషించి పెద్ద చేస్తున్నారు, ఒక స్థాయిని కల్పిస్తున్నారు వీళ్ళు, ఈ తల్లిదండ్రులు. వాళ్ళు వృద్ధాప్యానికి చేరుకుని పోతున్నారు. వృద్ధాప్యానికి చేరుకున్న తర్వాత తిరిగి వారు ధన సంపాదన వారు చేసుకోలేరు, వారి సేవను వారు చేసుకోలేరు, వారు ఏ పనులు చేయలేరు.
అలాంటి సమయంలో ఆ వృద్ధులకి వారి సంతానమైనటువంటి వారు సర్వ విధాల వారికి ఆహార పదార్థాలను సమర్పించి తయారు చేసి పుష్టికరమైన ఆహార పదార్థాలను వాళ్ళకి అర్పించి వాళ్ళను సుఖపడేట చేయడము తర్పణము. అలాగనే వారి వారి సేవ వారు చేసుకోలేరు కాబట్టి శ్రద్ధాభక్తులతోటి వాళ్ళకి సేవ చేస్తూ రావాలి. ఇది శ్రాద్ధము. ఈ రెండు కూడా జీవించి ఉన్నటువంటి వారికి మాత్రమే చెయ్యవలెను అది చెప్తుంది. ఈ తర్పణము శ్రాద్ధము జీవితుల అయి ప్రత్యక్షములకు వ్యక్తులందే ఘటిల్లును. కానీ మృతి నొందిన వారి ఎడల ఈ కర్మలు ఆచరణీయములు కావు. ఖచ్చితంగా చెప్తుంది వేదం. చనిపోయినటువంటి వారికి మనము పితృతర్పణము శ్రాద్ధము అనే విధానాలతోటి ఇప్పుడు ఏమి చేస్తున్నామో ఇది వారికి వర్తించదు అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. కానీ మృతి నొందిన వారి ఎడల ఈ కర్మలు ఆచరణీయులు కావు. కారణమేమన్నా మృత వ్యక్తులు ప్రత్యక్షము కాదు కావున వారికి సేవ చేయుట సంభవము కాదు. వారికి ఏదేని సేవ ఏదేని వస్తువు ఈ దరిచినను చేరనేరదు. అందువలన జీవించియుండు వారికి శ్రద్ధాపూర్వకముగా సేవ చేసి వారి సుఖపట్టుటయే శ్రాద్ధ తర్పణములని వేదశాస్త్రం నందు వర్ణింపబడినది. సేవింపబడువారు సేవించువారు ఇరువురు ప్రత్యక్షమైనప్పుడే ఇట్టి కర్మలు జరుపబడును. తర్పణాదులచే సత్కరింపబడిన తగిన వ్యక్తులు 3 విధాలుగా ఉన్నారు: దేవతలు, ఋషులు, పితృలు. దేవతల విషయమున ప్రమాణం చూడండి ఇప్పుడు కింద వస్తుందో. ఇప్పుడు నా ప్రియ ఆత్మీయ సోదరులు సోదరీమణులు, మీరు శ్రాద్ధము తర్పణం అనే పేరుతో ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం చెప్పారు? మృత వ్యక్తులకు ఈ శ్రాద్ధము తర్పణము చేరదు, జీవించి ఉండినటువంటి వారికి వర్తిల్లుతుంది. బ్రతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులకి పట్టెడు అన్నమెతులు పెట్టడం లేదండి. కొడుకులు ఏం కొడుకులు తయారవుతున్నారు? ఎక్కడ నేర్చుకుంటున్నారు ఈ సంస్కృతిని? ఈ సంస్కారాలు ఎక్కడ మీకు వస్తున్నవి? మీకు ధనమే ముఖ్యమా? తల్లిదండ్రులు ముఖ్యం కాదా? కొడుకులారా మీకే అడుగుతున్నాను. మీరు ఫారెన్ పోతున్నారు, ఉద్యోగాల పేరుతోటి తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తున్నారు. ఈ తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చేసిన తర్వాత వీళ్ళ స్థితిని చూస్తుంటుంటే వెనకాల చూచేవాళ్ళు గతి లేక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక నానా రకాల ఇబ్బందులు పడుతుంటుంటే మీరు ధన సంపాదనతోటి మీ స్టేటస్ తోటి మీ రకరకాల విధానాలతోటి మీరు ఎక్కడెక్కడో దూరంగా ఉంటూ వీళ్ళ అనాథాశ్రమాలు చేర్చేస్తారా? సిగ్గు వేయటం లేదా? ఇలా అంటున్నానేమనుకోకండి, తిరగబడండి. మీ పితృరుణం, మీ యొక్క సంతానం మీ రుణాలు తీర్చుకోండి, పితృరుణాలు తీర్చుకోండి. మీరు చేస్తున్న పనులు సర్వవిధ నిషిద్ధము. తల్లిదండ్రుల్ని చూడకుండా మీ సుఖ సంతోషాల కోసము అనేక రకాల కార్యకలాపాలు వెళ్ళిపోతూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేటటువంటి వారికి వాళ్ళకేమి బాధ అనిపించదా? వీళ్ళ ఘోష మీకు తగలదా? మీకు రాదా? వీళ్ళ మానసిక ఆ బాధ ఏదైతే అనుభవిస్తున్నారో అది మీకు వర్తించదా? మీరు ఆ స్టేజ్కి చేరుకుంటారు కదా ఒక రోజుకి, ఒక వయసుకి. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆలోచించండి. సరే, దేవతల విషయంలో ఏం చెప్తారో ఇది చూద్దాం. యజుర్వేదంలో 19వ అధ్యాయంలో 39వ మంత్రంగా ఇది మనకి కనబడుతుంది. వరుస క్రమంలో 1065 అంటే 1065 ఏం చెప్తుంది ఇది? ఓం పునంతు మా దేవ జనాః పునంతు మనసా ధియః పునంతు విశ్వాభూతాని జాతవేదః పునీమా. ఇది దీనికి వివరణ ఏంటి? ఏం చెప్తుంది ఒకసారి చూద్దాం. పునంతు, ఓ జాతవేద పరమేశ్వర, నీవు నన్ను అన్ని రీతులను పవిత్రును చేయము. నిన్ను ఉపాసించువారు, నీ ఆజ్ఞలను పాలించువారు, విద్వాంసులు జ్ఞానులు అగు పురుషులు నన్ను విద్యాదానముతో పవిత్రును చేయుదురుగాక.
నీవు ఒసంగిన విశేష జ్ఞానముతోనూ నీ ధ్యానముతోనూ మా బుద్ధులు పవిత్రములగునుగాక. పునంతు విశ్వాభూతాని ప్రాపంచక జీవులు నీ కృపచే పవిత్రులు అయి ఆనందమును ఉందురుగాక. ద్వయం వా ఇక్కడ వివరణిస్తున్నారు. మానవులు 2 లక్షణముల కారణములుగా 2 విధములుగా చెప్పబడదురు. 1 దేవతలు, 2 మనుష్యులు. ఈ భేదానికి కారణము సత్యము అసత్యము. యో సత్యం వదంతి తే వై దేవాః. సత్యమును చెప్పడము, సత్యమును అంగీకరించడము, సత్యమును ఆచరించడము దేవతలకు లక్షణం. నా ప్రియ ఆత్మీయ సోదరుడు, ఇక నేను ప్రతిసారి నొక్కి నొక్కి చెప్తున్నాను, మీరు ఏ ఏ ఆధ్యాత్మిక సంస్థలకు ఫాలోవర్స్గా ఉన్నారో సత్యం వైపుని మీరు ఎందుకు మరలటం లేదు? సత్యం ఇదని చెప్పుతున్నా ఎందుకు మీరు బయటికి రాలేకపోతున్నారు? దానిలోనే ఎందుకు కూరుకుపోతున్నారు? మనకి వేదమే ప్రమాణము, వేదము చెప్పిందే సత్యము. ఆధ్యాత్మిక సంస్థల వెనకాల మీరు వెళుతూ ఫాలోవర్స్గా అవుతూ మీ జీవన విధానాలలోను అనేక రకాల ఆచార సాంప్రదాయాలతో కూరుకుపోతున్నారు. మీ కుటుంబాలలో కలహాలు తెచ్చుకుంటున్నారు. దేవుడి పేరుతోటి ఆచార సాంప్రదాయాలతోటి మీకు మీరుగానే శత్రులుగా అయిపోతున్నారు. కుటుంబంలో అవుతున్నారు, సంఘంలో అవుతున్నారు, మీ స్నేహితుల మధ్యన అవుతున్నారు. సత్యం మార్గం వైపు ప్రయాణం చేయలేకపోతున్నారు. సత్యం చెప్పుతున్నప్పటికీ కూడా వీటన్నిటికీ స్వస్తి పలకండి. వేదాన్ని ప్రామాణికంగా తీసుకోండి. వేదం ఏమి చెప్పిందో శిరస్సు వంచండి. వేద ప్రమాణాలకి విరుద్ధంగా ఎవరు నడిచినా వారిని నిలబెట్టండి, అడగండి. అప్పుడు మీకు మంచి పరివర్తన చేస్తుంది. మీ ఆత్మ ఉన్నత స్థితికి చేరుకుంటుంది. సరే, దేవతలు తలకు లక్షణం చెప్తున్నారు ఇక్కడ. సత్యము చెప్పడము, సత్యము అంగీకరించడము, సత్యాన్ని ఆచరించడము దేవతల లక్షణం. అనృతం యో అనృతం వదంతి తే వై అసురః. అసత్యము చెప్పడము, అసత్యాన్ని అంగీకరించడము, అసత్యాన్ని ఆచరించడం మనుషులు, వీళ్ళే అసురులు. కావున అసత్యముని విడిచి సత్యమును గ్రహించుట వలన మనుష్యుడు దేవత అనబడును. అసత్యాన్ని విడవండి, సత్యాన్ని ఆచరించండి, ఆచరింప చేయించండి, సత్యాన్ని అంగీకరించండి. సత్య మార్గములో ధర్మము, న్యాయము, సత్యముతో మీ జీవనయాత్ర సాగించండి. మీరే దేవతగా మారుతారు. అయితే మేము సత్య మార్గంలో నడుస్తున్నామనే భ్రమలలోనికి వెళ్ళిపోయి అసత్య విషయాలని సత్యంగా అంగీకరించి అవిద్యను విద్యగా అంగీకరించి జీవనయాత్ర సాగిస్తున్నప్పుడు మీకు సత్యాన్ని బోధిస్తూ వస్తూ ఉంటుంటే, దానికి దీనికి ప్రమాణాలు చూపిస్తూ వస్తూ ఉంటే మీరు ఎందుకు సత్యం వైపుకి రాలేకపోతున్నారు? అసత్యాన్ని సత్యమని ఎందుకు ఆ భ్రమజాలంలో కూరుకుపోతున్నారు? దానికి ఏమైనా ప్రమాణం ఉన్నదా? ఇక్కడ చెప్పే విధానానికి ప్రతిదీ కూడా వేదమే ప్రమాణంగా చెప్పడం జరుగుతున్నది. కారణం వేదం సూపర్ న్యాచురల్, సూపర్ అద్భుతమైన జ్ఞానము. సూపర్లేటివ్ డిగ్రీ అంటారు కదా, దీని మించింది లేదు. కారణము వేదము ఈశ్వరీయం, పరమాత్మ చెప్పింది. ఆ పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని మీకు ప్రామాణికంగా చూస్తారా? వ్యక్తులు, ఈ మనుషులు, ఈ విద్వాంసులు, పండితులు రచన చేసినటువంటివి కొన్ని రచన క్రమంలో జరిగిన పొరపాట్లు ఏవైతే ఉన్నావో, చెప్పిన విధానాల్లో గురువులు, బాబాలు, ఈ సాధుసలు చెప్పిన విధానాలలో దొరుకుతున్న ఈ పొరపాట్లు మీరు ప్రమాణంగా స్వీకరిస్తారా? పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని మీరు ప్రామాణికంగా స్వీకరిస్తారా? అది మీ విజ్ఞతకే విడిచిపెట్టేస్తున్నాం. కావున అసత్యమును విడిచి సత్యమును గ్రహించటం వలన మనుష్యుడు దేవత అనబడను. అందువలన ఎల్లరూ అసత్యమును విడిచి సత్యమును గ్రహించటే ఉచితము. బుద్ధిమంతులు అందువలననే
సత్యమును వ్రతముగా గ్రహించి దేవతలనబడు కీర్తిమంతులతో కీర్తిమంతులగుదురు, ఆనందమును ఉందురు. దీనికి విపరీతముగా అసత్య వ్రతులు దుఃఖములు అనుభవించుచుందురు. ఇక్కడ మనకు అర్థమైంది, సత్యాన్ని యో సత్యం వదంతి తేవై దేవాహ యో అనృతం వదంతి తేవై అసురాహ. రెండు వర్గాలు చీలికిపోయాయి. సత్యాన్ని ఆచరిస్తూ సత్య మార్గం ఉండేటటువంటి వారు, అసత్య మార్గంలో ఉండేటటువంటి వారు వీళ్ళు. అయితే గమనించాల్సింది, చూస్తున్నాం, అర్థమవుతుంది. అసత్య మార్గంలో నడుస్తూ అసత్య మార్గాన్నే సత్యమని భ్రమజాలములోని కూరుకుపోయి అవిద్యనే విద్యని, అదే జ్ఞానమని, అదే సత్యమని, దాని వైపునే జీవనయాత్ర సాగించేటటువంటి వారికి మరి ఏం చెప్పాలో నాకంత అర్థం కాదు. అలాంటి వారందరికీ కూడా ప్రామాణికమైనటువంటి గ్రంథం చూపించి, ప్రామాణిక గ్రంథమే వేదములని జ్ఞానం చెప్పి వాళ్ళ ఆయా భ్రమజాలలోని విధానాల నుంచి మరల్చి బయటికి తీసుకురావాలి. అప్పటికైనా వస్తారో రారు చెప్పలేరు. భావార్థం, విద్వాంసులకు తల్లిదండ్రులు తమ పుత్రులను బ్రహ్మచర్యం ఉత్తమ శిక్షణలచే శీలయుక్త విద్వాంసులుగా విదుషీమణులుగా ఉనర్చటం ముఖ్యము. అందుకే చెప్తుంది, తల్లిదండ్రులు తన పుత్రులను కుమార్తెలను కుమారులను బ్రహ్మచర్యముతోటి ఉత్తమ శిక్షణలు ఇచ్చి వాళ్ళని శీలయుక్త విద్వాంసులుగా విదుషీమణులుగా తయారు చేయమంటుంది. చెప్పే మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి, విలువలు కనబడటం లేదు. ఈ సంతానాల మధ్యన విలువలు లేవు, భార్యాభర్తల మధ్యన విలువలు పడిపోతున్నాయి, అన్నదమ్ముల దగ్గర విలువలు పడిపోతున్నవి. కారణము అవిద్య. నా ప్రియ ఆత్మీయ సోదరులు, జ్ఞానార్జన చేయండి. రండి, దీని తర్వాతది రేపు కూడా చెప్పుకుందాం. సమయం ఇప్పటికే ఎక్కువైపోయింది. మీకు ఇక్కడ చెప్పవలసింది, అర్థం చేసుకున్నది శ్రాద్ధమో తర్పణము పితృదేవతలు. దీని రెండో భాగంలో మీకు వస్తుంది, అక్కడ చూద్దరు. కానీ అంతవరకు నమః శివాయ.